గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎకనామిక్స్ ఎలా చదవాలో చెప్పరా సార్, గుర్తున్నట్లేదు, మర్చిపోతున్నాను. ఎకనామిక్స్ ఎలా చదవాలో తెలియట్లేదా? థియరీ. సార్ సో ఫస్ట్ ఎప్పుడైనా థియరీ అంటే జస్ట్ ఎకనామిక్స్ అని కాదు, మన ఎంఈసీ ఎకనామిక్స్ అని కాకుండా నార్మల్గా ఎప్పుడైనా ఏ థియరీ సబ్జెక్ట్ అయినా నువ్వు చదవాలి అని అనుకుంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది స్కాన్ చేయాలి. స్కాన్ అంటే ఏంటి? మొత్తం ఒకసారి రివైజ్ చేయాలి. రివైజ్ కాదు, మొత్తం ఒకసారి రివైజ్ చేయడం కాదు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకు ఎకనామిక్స్ తెలియదు, ఎంఈసీ ఎకనామిక్స్ని ఇప్పుడు ఒక సిలబస్ చూడాలి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పాపులేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, వాట్ ఆర్ ద చాప్టర్స్ అనేది చూస్తాను నేను ఫస్ట్. చాప్టర్స్ చూసి నెక్స్ట్ ఏంటంటే సైడ్ రీడింగ్ చూస్తాను. ఫస్ట్ సపోజ్ నేను ఈ ఫస్ట్ చాప్టర్ చదవాలని అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ చాప్టర్లో ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ అ డెవలప్డ్ కంట్రీస్ అని ఉన్నాయి. దానిలో హైపర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్స్, అబండెన్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ, లో లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, బెటర్ క్వాలిటీ ఆఫ్ అ లైఫ్, ఇలా చదువుతుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ స్కానింగ్. దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుందంటే అసలు మనం కంటెంట్ ఏముంది, సో కాంటెంట్ అంటారు కొంతమంది, సో కాంటెంట్ ఏముంది అనేది తెలుస్తుంది మనకి. ఫస్ట్ స్కాన్ చేసిన తర్వాత సో ఫస్ట్ చాప్టర్ మొత్తం స్కాన్ చేస్తాం మనం, మనకి దీనిలో కాంటెంట్ ఏముందనేది అర్థమైపోద్ది. నెక్స్ట్ ఏం చేస్తారంటే అప్పుడు చదవాలి, అర్థమైందా? రీడ్, ఫస్ట్ స్కాన్ అండ్ దెన్ రీడ్, మొత్తం చదివాలి. ఒకసారి చదవడం వల్ల యూజ్ ఉండదంటే యూజ్ ఏమి ఉండదు. ఓకే, నువ్వు చదివిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ రివైజ్ చేయాలి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఏం చదివావో ఒకసారి రివైజ్ చేయాలి. ఫస్ట్ సపోజ్ ఈరోజు చదివావు అనుకో, మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ ఒకసారి చదవాలి. అలాగే మళ్ళీ 7 days తర్వాత మళ్ళీ ఒకసారి చదవాలి. అర్థమైందా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పీక్. ఎవరికైనా చెప్పాలి మనం ఎవరికైనా చదివింది చెప్పినప్పుడు కానీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ అది ఎక్కువగా రీటైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్కాన్ చేయాలి, చదవాలి, 2 days తర్వాత మళ్ళీ చదవాలి, మళ్ళీ రివైజ్ చేయాలి. ఓకే, స్కాన్, రీడ్, రివైజ్ అండ్ దెన్ స్పీక్. మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికన్నా చదివేటప్పుడు ఇంట్రెస్ట్తో చదవాలి. ఇది ఎందుకు మనం చదువుతున్నాము, నేర్చుకోవాలి. సో ఎందుకు మనం నేర్చుకోవాలి ఇది అనేది ఇంట్రెస్ట్తో చదవాలి. అండ్ మనం ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు, మనం నలుగురికి ఉపయోగపడాలి అని చెప్పి అని అనుకుంటే ఆటోమేటిక్గా చదివేస్తాం. థియరీ కాదు, ప్రాబ్లమాటిక్ అని ఏదైనా వచ్చేస్తుంది. మనం ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు. ఓకే, ఓకే సార్. మన వల్లే నలుగురు బతకాలి, మన ఇంటికి మనమే హీరో. ఓకే సార్.